మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. నౌ దిస్ ఇస్ ద మెయిన్ కీ. చాలా మంది చెప్తా ఉంటారు, మమ్మల్ని శపించేస్తారు. కుటుంబాల్లో ఒకళ్ళనొకళ్ళు శపించేసుకుంటారు. తమ్ముడు అన్నయ్యని, అన్నయ్యని తమ్ముడు, అక్క చెల్లి అక్కని, భార్య భర్తని, భర్త భార్యని, తల్లి కూతుర్ని, కూతురు తల్లిని. పీపుల్ కర్స్ ఈచ్ అదర్. ఒకళ్ళొకళ్ళు శపించేసుకుంటారు, అనేక రకాలుగా దూషించేసుకుంటారు. మీరు ఎలా చేశారు కాబట్టి మీరు డాష్ అయిపోతారు. మీరు ఫిలప్ చేసుకోండి, ఏ మాటలు ఫిలప్ చేసుకోండి. అంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు చేయకూడదంట. దూషణకు ప్రతి దూషణ చేయక ఏం చేయాలంట? దీవించడం అనేది తర్వాత. కనీసం కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. మీరు వీళ్ళలో అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు ఎలాగ అయిపోతారు, ఇది కామన్. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? అనేక ఆశీర్వాదాలకు వారసులమంట మనము. ఆ ఆశీర్వాదం కోసమైనా మనం విశ్వాసంతో అట్లీస్ట్ శపించకుండా అన్నా ఉండాలంట. నెవర్ కర్స్. విశ్వాసుల్ని కాదు, అవిశ్వాసుల్ని, భూలోకంలో ఎవరిని కూడా. ఎందుకంటే భూలోకంలో ప్రతి ఒక్కళ్ళు ఏ స్వరూపంలో ఉన్నారు? ఆయన స్వరూపం. అంటే అందరూ నా వాళ్ళు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, లోక పాపమును మోసుకెళ్ళిపోయిన గొర్రెపిల్లను. సో డోంట్ కర్స్ ఎనీ బాడీ, డోంట్ పుట్ డౌన్ ఎనీ బాడీ.